మంది ఉన్నారని బయట పంపించడం అనేది స్పీడ్ తో కాదనుకుంటా. రెడీ స్టడీ స్టార్ట్ గో. అక్కడ నేను దిగాను. ఈయన మాత్రం ఈరోజు అన్నాడు 6 కిలోమీటర్స్ కాలేదన్నాడు. నన్ను తీసుకెళ్ళాడు నాచారం. ఎవరు భాష చూసుకున్నావంటే నేను ఆయన అయితే అంటే ఇంకా కాలేదు, ఇంకా 1 కిలోమీటర్ ఉంది అన్నాడు. అంటే నేను అయితే రోజు మేము తక్కువ వస్తున్నాం, రేపటి నుంచి మేము మీటర్ చూస్తాం మరి అంటే లేదమ్మా కదా అంటాడు. తిరిగేసి వస్తాం కదా, నువ్వు తిరిగేసి వచ్చిన రోజు ఆ మేడం అక్కడ దింపుతున్నావు, అక్కడ నుండి నన్ను ఇక్కడ తీసుకొస్తున్నావు అంతే కదా, అదే వే కదా అని అందుకే ఈ వాళ్ళు ఎక్కువ తీసుకెళ్ళాలి. అదే మనం చూడాలి ఒక్కో రోజు అంటే మనం పట్టించుకో. నేను అసలు ఈరోజు నాకే తక్కువ అనిపించింది. ఎక్కడ తెలుసా వచ్చాడు ఆ నాచారం వరకు తీసుకొచ్చేసాడు తెలుసా. అదే మనం చూసుకోవాలి. అదే ఈయన అదే అన్నాడు, ఏంటి ఇంత త్వరగా వచ్చేసినావు, నీకు 6 కిలోమీటర్స్ కానే కాదు నాచారం వరకు. నాకు తర్వాత రియలైజ్ అయినా అదే అది అడిగింది అన్నట్టు, నువ్వు మంచిగా అడిగినవే. ఇక చూద్దాం ఎక్కడికి 6 కిలోమీటర్స్ అంటే అక్కడ ఒక థియేటర్ ఉంది చూడండి, స్కూల్ దాటినాక చౌరస్తా అక్కడికి 6 కిలోమీటర్స్, దాన్ని అక్కడ దింపింది. అంటే మనం రోజు మరి మీరు ఎక్కువ వస్తున్నప్పుడు అదే ఇంటి నుంచి కదా, కర్ణాకర్ నుంచి అదే చెప్పారు రేపటి నుంచి చూసుకుందామని మనం కిలోమీటర్. అదే ఇటువైపు రండి రా, అందులో మట్టిలో పడిపోతారు, ఇటు వచ్చేసారు. ఇద్దరు ఒక పక్క పక్కన కూర్చోండి. మా అమ్మాయి స్కేట్స్ అక్కడ పడేస్తున్నారు, తీసుకోవాలి. ఒకేసారి జారండి ఇద్దరు. సండే మా కాలనీ అయ్యాక సండే ఎందుకు ఆయన ఫ్రీ ఉంటాడు కదా సండే, ఆయనతో నేర్చుకుందాం మామూలు కార్లో కూడా. సండేకి 100 అట్లా ఇద్దాము, ఇచ్చేసి ముగ్గురికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కాదు ఇంకా కంట్రోల్. ఎప్పుడు రా రిబ్బన్ అంటే ఎప్పుడు జయేంద్ర డార్క్ బ్లూ షర్ట్ ఇందులో ఉన్నాడు అంతే. ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే బాగా రికార్డ్ చేయొచ్చు. నేను శ్రీహ నువ్వు కూడా వెళ్ళి శ్రీకాంత్ పక్కన కూర్చో తల్లి. ఎస్ ఇంకా దగ్గరగా ఇద్దరు ఒకటేసారి జారండి. హలో చూస్తుంది వీళ్ళిద్దరిని. ఇద్దరు ఒకటేసారి జారండి అమ్మా, నాకు కన్వీనియంట్ గా ఉంటుంది. Yes, come down, last. ఇద్దరు పైకంట వెళ్ళు తల్లి, ఇంకా చెప్పలేదుట వాడు. నేను రెడీ స్టడీ స్టార్ట్ గా ఉన్నప్పుడు స్టార్ట్ అవ్వండి. ఓకే.